హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది అసలు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏంటి, ఎవరు, ఏ రకమైన జబ్బులు చూస్తారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము చూసే జబ్బులు అనేవి తెలియక చాలా మంది మాకు లేట్గా వస్తుంటారు అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో టెస్టులు చేయించుకుని అవి సరిపోక మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలా కాకుండా ఈ రకమైన జబ్బులు కనుక ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ని కలవాలి అనే అవగాహన కోసమే వీడియో చేస్తున్నాం. సో మేము హార్మోన్స్ లో సూపర్ స్పెషలిస్ట్. అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత 3 years ఎంబీ జనరల్ మెడిసిన్ చేసి దాని తర్వాత 3 years డిఎం ఎండోక్రాలజీ సూపర్ స్పెషాలిటీ చేస్తే అప్పుడు ఎండోక్రాలజిస్ట్ అవుతారు. ఇది మీకు కొలబద్ద ఎలాగంటే, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కి కార్డియాలజిస్ట్ ఎలా సూపర్ స్పెషలిస్ట్, హార్మోన్ ప్రాబ్లమ్స్ కి ఎండోక్రాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్. మేము ప్రధానంగా చూసే జబ్బులు షుగర్ మరియు థైరాయిడ్ సమస్యలు. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేయడం, తక్కువ పనిచేయడం కానీ, థైరాయిడ్ గ్రంథి గడ్డలు కానీ, క్యాన్సర్లు కానీ. ఇవి కాకుండా పిట్యూటరీ సమస్యలు, కాల్షియం అండ్ ఫాస్ఫేట్ మెటబాలిజం సంబంధించిన సమస్యలు, బోన్ కి సంబంధించిన సమస్యలు. అంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఇప్పుడు చాలా వింటుంటాం. ఆస్టియోపోరోసిస్ చూసేది మేము. అలానే ఎడ్రినల్ గ్రంథి సమస్యలు కానీ, మీకు షుగర్ డౌన్ అయ్యే కొన్ని రేర్ సమస్యలు ఉంటాయి, అలాంటి సమస్యలు కానీ, అండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేకపోవటం కానీ, అట్ ద సేమ్ టైం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఊబకాయం అంటే ఒబేసిటీ, పీసీఓడి, దాంతోపాటు చాలా కామన్ గా చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, జన్నేంద్ర లోపాలు, నపుంసకత్వం. సో ఇలాంటి రేర్ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఈ రకమైన సమస్యలు, ఈ స్పెక్ట్రమ్ లో ఉన్న సమస్యలు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించండి. వేరే చోట టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు.